కోసం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. ఇప్పుడు ఎలా ఉంది రాహుల్ బాబు? కాస్త రిలీఫ్గా ఉందా? నీ చెయ్యి పడిందిగా, రిలీఫ్గానే ఉంది. పెయిన్ కాస్త తగ్గింది. సారీ రాహుల్ బాబు. ఎందుకు? నొప్పి తగ్గినందుకు సారీ చెప్తున్నావా? అది కాదు రాహుల్ బాబు, నన్ను కాపాడడం కోసం వచ్చి మీరు ఇంత గాయం చేసుకున్నారు. ఇప్పుడు మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అసలు నా కోసం మీరింత సాహసం చేయకుండా ఉండాల్సింది. భార్య ఆపదలో ఉందని తెలిస్తే ఏ భర్త చూస్తూ ఊరుకోలేడాబి. తను నమ్ముకొనొచ్చిన అమ్మాయికి ప్రమాదం అనేది వస్తే ఏ మగాడు చేతులు ముడుచుకొని కూర్చోలేడు. ప్రమాదం జరుగుతుందని భయపడి ఆగిపోలేడు. అయినా నేను రాకపోయుంటే, నీకక్కడేదైనా జరిగుంటే అప్పుడు నా గుండెకి గాయమయ్యేది. ఆ గాయం జీవితాంతం నన్ను వెంటాడేది, వేధించేది. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు తగిలింది పెద్ద గాయమేం కాదు. ఈ గాయం నొప్పి కొన్ని రోజులకి మానిపోతుంది. నేను మళ్ళీ కోలుకొని మామూలు మనిషినవుతాను. అదే త్వరగా జరగాలని నేను కోరుకుంటున్నాను రాహుల్ బాబు. కానీ ఏదైనా నా వల్లే జరిగింది కదా. అనవసరమైన సమస్యలు వచ్చేలా చేసింది నేనే కదా. అందుకు నాకు బాధగా ఉంటుంది కదా. నీ వల్లేం జరిగింది అభి? ఏ భార్యకైనా ఎవరైనా తన భర్తని ఏదైనా అంటే కోపం వస్తుంది. అది సహజం. నీకు అలాగే కోపం వచ్చింది. అందులో నీ తప్పే ఉంది? లేనే లేదు. ఏదైనా తప్పు జరిగిందంటే అది ఆ కనిష్క వల్లే. ఇంత తప్పు జరగడానికి కారణం ఆ కనిష్కే అవుతుంది. అంతేకాని నీ వల్ల ఏమీ కాలేదు, ఏ తప్పు జరగలేదు. అంతా నీ వల్లే జరిగిందని పదే పదే తలుచుకుంటూ నువ్వస్సలు బాధపడే అవసరమే లేదు. నా తప్పు లేదంటున్నారు, నా వల్ల ఏమీ జరగలేదంటున్నారు. మరి జరిగింది ఎవరి వల్ల? ఇంత నొప్పి భరిస్తోంది ఎవరి వల్ల? నా వల్లనే కదా. అయినా నిజం చెప్పండి రాహుల్ బాబు, మీకు నొప్పిగా లేదా? ఈ గాయం మిమ్మల్ని బాధించడం లేదా? నాకు ఏ బాధ లేదు. నువ్వే ఊరికే కంగారు పడుతున్నావు. నీ వల్ల ఏదో జరిగిపోయిందని నువ్వు బాధపడుతున్నావు అంతే. నాకైతే అంత బాగానే ఉంది. నీ చెయ్యి పడగానే నొప్పంతా ఎగిరిపోయింది. నిజం చెప్పండి రాహుల్ బాబు. అబద్ధం చెప్పే అవసరం నాకుందని నువ్వనుకుంటున్నావా? లేక అబద్ధం చెప్పటమే నా పని అనుకుంటున్నావా? అది కాదు రాహుల్ బాబు. అది లేదు, ఇది లేదు. నువ్విప్పటికే దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అభి. వారం 10 రోజుల్లో తగ్గిపోయే గాయాన్ని నువ్వు తలుచుకుంటూ క్షణక్షణం బాధపడ్డం మంచిది కాదు. అయినా నన్ను దగ్గరుండి చూసుకుంటున్నావు కదా, సేవలు చేస్తున్నావు కదా, ఇంకెందుకు కంగారు పడతావు? నేను చెప్తున్నాను కదా, నీ చెయ్యి పడితే ఏదైనా త్వరగా నయమైపోతుంది. ఇది కూడా తొందరలోనే నయమైపోతుంది. చూస్తూ ఉండు. మీ మాటలు నాకు ఊరట కలిగిస్తున్నాయి రాహుల్ బాబు. మీరిచ్చే ఈ ధైర్యం చాలు. నేను ఏ పరిస్థితుల్లోనైనా ఎవరినైనా ఎదిరించి నిలబడతాను. ఎలాంటి వారినైనా, ఎంత బలమైన శత్రువులనైనా ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడతాను.
మీరు నాకు తోడుగా ఉంటారన్న ధైర్యం ఇస్తున్నారు. నాకు అండగా ఉంటానన్న భరోసా కల్పిస్తున్నారు. మీకోసం ఏదైనా చేయటానికి నేను ఎప్పుడో సిద్ధపడ్డాను. ఆ కనిష్కే కాదు, ఎవరొచ్చినా మనల్ని వేరు చేయలేరు. ఎప్పటికీ ఎవ్వరూ మనల్ని విడదీయలేరు. అది అభి అంటే. ఇప్పుడు దారిలో పడ్డావు. నువ్వెప్పుడు ఇలాగే ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు తోడుగా ఉండాలి. నాకు అది చాలు. అమ్మా తల్లి, నువ్వు అనేక రోగాల్ని నయం చేసే దేవతవి. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయవు. నా భర్తకు కూడా త్వరగా బాగై త్వరగా కోలుకొని మళ్ళీ ఆరోగ్యంగా తిరిగేలా చెయ్యమ్మా. ఏమ్మా